ఈరోజు వర్తమానం మనం జాగ్రత్తగా విందాం. ఈరోజు వర్తమానం పాపం నేను ప్రేరేపించక ఒప్పందము. పాపం మనల్ని ప్రేరేపించినప్పుడు మనం ఏం చేయకూడదంట? ఒప్పుకోకు. దేవుని బిడ్డలైన మనల్ని అనేక సందర్భాలలో పాపం ప్రేరేపిస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రేరేపిస్తుంది. ప్రాముఖ్యంగా మన ఒంటరితనంలో ఉన్నప్పుడు పాపం ప్రేరేపిస్తుంది. పాపము వలన వచ్చు జీతము మరణం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా మనకు నిత్య జీవం. ఈ లోకంలో ఆయన బిడ్డలైన మనల్ని ప్రతి నిత్యము పాపం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. పాపం ఎలా ప్రేరేపిస్తుంది మనం అనంటే 4 పద్ధతుల్లో పాపం మనల్ని ప్రేరేపిస్తుంది, లేదా 4 రకాల్లో పాపం మనల్ని ప్రేరేపిస్తుంది. నెంబర్ 1 మనం చూసినప్పుడు పాపముల ద్వారా పాపము ప్రేరేపణ కలుగుతుంది. పాపులు మనల్ని ప్రేరేపించినప్పుడు మనం పాపానికి దాసులము కాకూడదు. దేవుని పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంది. చదవడానికి ప్రయత్నం చేద్దాం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకము. పాపము ఎవరి ద్వారా మనల్ని ప్రేరేపిస్తుందంటే పాపుల ద్వారా. అనగా పాపపు బుద్ధి కలిగి పాపపు క్రియల్లో జీవించే వారి ద్వారా పాపం మనల్ని ప్రేరేపిస్తుంది. నెంబర్ 1 పాయింట్. పాపము మనల్ని ప్రేరేపించినప్పుడు పాపుల ద్వారా మనం ఏం చేయకూడదంట? ఒప్పుకోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు రాజుకి అనేక మంది కుమారులు ఉన్నారు, అనేక మంది కుమార్తెలు ఉన్నారు. ఆయనకి అమ్నోను అనే కుమారుడు ఉన్నాడు, అలాగనే అబ్షాలోము అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే తల్లులు వేరు, తండ్రి ఒక్కడే. ఎవరంటే వారికి తండ్రి దావీదు రాజు. దావీదు రాజుకి అబ్షాలోము కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి ఒక చెల్లెలు ఉంది, సౌందర్యవతి. ఆమె పేరంట తామారు. అలాగనే అమ్నోను కుమారుడు కూడా ఉన్నాడు. అమ్నోను అబ్షాలోము యొక్క చెల్లెలిని తామారును ఒక రోజు చూశాడు. ఆమె మీద మోహం కలిగింది. ఆమెను మోహించాడు. మోహించి అదే ఆలోచనతో ఎలా ఆమె మీద నాకు మోహం కలిగింది కదా, ఎలా చేయాలి అని ఆలోచిస్తూ అన్నపానములు సరిగా తీసుకోకుండా చాలా చిక్కిపోయినాడు. అమ్నోనికి అబ్షాలోము చెల్లెలు ఏమవుతుంది? చెల్లెలే అవుతుంది. అయినా కూడా ఆ భయంకరమైన వ్యక్తి అమ్నోను తన చెల్లి మీద మోహం కలిగాడు. మోహం కలిగి రోజు రోజుకి ఏమైపోతున్నాడో తెలుసా? చిక్కిపోతున్నాడు. చిక్కిపోతూ ఉంటుండగా ఆయనకి ఒక స్నేహితుడు ఉన్నాడు. అమ్నోనికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడి పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు స్నేహితుడు ఒకరోజు అడిగాడు, అమ్నోను, ఎందుకు రోజు రోజుకి నువ్వు చిక్కిపోతున్నావు? ఎందుకు రోజు రోజుకి నువ్వు తగ్గిపోతున్నావు అని అడిగితే తన మనసులో ఉన్న మాట తన స్నేహితుడైన యెహోనాదాబుకు చెప్పాడు. ఏమీ లేదు, అబ్షాలోము యొక్క చెల్లెలు తామారు మీద నాకు మనసు పడింది. ఆమె నేను మోహించాను, ఆమె పట్ల నేను ఇష్టపడ్డాను. అందువల్ల ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేను ఇలా అయిపోతున్నానని చెప్పాను. వెంటనే యెహోనాదాబు స్నేహితుడు ఏం చేయాలి? అమ్నోను, నీ ఆలోచన చాలా తప్పు. నీ సొంత చెల్లెలైనటువంటి
తామారు మీద నీకు ఎలా మనసు పడుతుంది అని గద్దించి బుద్ధి చెప్పాలి. గద్దించి బుద్ధి చెప్పాల్సింది పోయి అతడు పాపానికి ప్రేరేపిస్తున్నాడు. యెహోనాదాబు దుష్టుడు అని ఇక్కడ రాయబడి ఉంది. యెహోనాదాబు పాపము కలిగిన మనస్తత్వం కలిగిన వాడు. అందుకే అమ్నోనికి ఇలాంటి సలహా ఇస్తున్నాడు. ఆ సలహా చేత పాపానికి ప్రేరేపించబడుతున్నాడు అమ్నోను. యెహోనాదాబు తన స్నేహితుడైనట్టు యెహోనాదాబు చెప్పిన సలహా తీసుకుంటున్నాడు. అనగా ఆ పాపకు ప్రేరేపణ తీసుకుంటున్నాడు. యెహోనాదాబు అంటున్నాడు, అమ్నోను, ఆమె మీద నీకు మోహం కలిగింది కాబట్టి, ఆమెని నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి, ఆమెని నీవు చాలా చక్కగా ఇష్టపడుతున్నావు కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు మంచం మీద అన్నపానాలు తినకుండా అలాగే కాయలాగా పడుందు. ఒకరోజు మీ నాన్నగారు అయిన దావీదు రాజు వస్తాడు. ఏదైనా నువ్వు చిక్కిపోయినావు, ఎందుకు ఇలా అయిపోయినావు అంటే నువ్వు చెప్పాల్సింది ఏందో తెలుసా? సామాన్యుని నా చెల్లెల్ని నా దగ్గరకు పంపించి ఆమె ద్వారా భోజనం అనేటువంటి రొట్టెలను తయారు చేసి నా దగ్గరికి తీసుకుని వస్తే అవి తిని నేను ఆరోగ్యంగా ఉంటాను నాన్న అని ఒక్కసారి నువ్వు చెప్పు నాన్న అని యెహోనాదాబు అమ్నోనికి సలహా ఇచ్చాడు. అనగా యెహోనాదాబు అనే స్నేహితుడు పాపము ప్రేరేపణ కలుగు చేస్తున్నాడు. ఎవరికి? అమ్నోనికి. అమ్నోను ఆ ప్రేరేపణ తీసుకొని అమ్నోను చేస్తున్న పని ఏందో తెలుసా? యెహోనాదాబు ప్రేరేపణ చేత అన్నపానములు పంచుకొనకుండా మంచం మీద కాయలాగా పడిపోయినాడు. మంచం మీద అలాగే అన్నపానములు తీసుకోకుండా అలాగే జబ్బుని పడిపోయాడు. ఈ విషయము వారి నోట ఈమె నోట వారి నోట తండ్రి గారి రాజైన దావీదుకి తెలిసిపోయింది. దావీదు చూడడానికి వేగమే పరిగెత్తుకుని వచ్చాడు. తన కుమారుడైన అమ్నోను చూశాడు. చాలా దుఃఖపడ్డాడు. ఏమిటి నాయన ఇలా అయిపోయినావనంటే, ఎందుకు ఇలా అయిపోయినావనంటే ఆయన అంటున్న మాట, అబ్షాలోము యొక్క చెల్లెలు తామారు నా దగ్గరికి వచ్చి నాకు భోజనం చేసి పెడితే నేను ఆరోగ్యంగా మారిపోతాను అన్నట్టు మాట్లాడు. వెంటనే దావీదు రాజు కాబట్టి ఆజ్ఞాపించాడు. తామారుకు ఆజ్ఞాపించగా తామారు మంచి రాజకుమార్తె వస్త్రాలు ధరించుకొని చక్కగా ముస్తాబయ్యి తన అన్నైనటువంటి అమ్నోనుకు భోజనం తయారు చేయడానికి తన అన్నగారి ఇంటికి వచ్చింది. అమ్నోని ఇంటికి. అమ్నోని ఇంటికి వచ్చి ఆమె పిండి పిసికి రొట్టెలు చేసి ఆ రొట్టెలు తయారు చేసి తన యొక్క గదిలోకి తీసుకుని వెళ్తుండగా అంటున్నాడు, ఇప్పుడు నేను తినను అని చెప్పి అక్కడ ఉన్న పని వాళ్ళందరినీ పంపించేశాడు. తర్వాత తన గదిలోకి వెళ్ళాడు. ఇప్పుడు చెప్తున్నాడు, తామారుని తీసుకురమ్మని చెప్పాడు. తామారు ఇంట్లోనికి తీసుకుని రాగా, తన గదిలోనికి తీసుకుని రాగా, నేను మళ్ళీ తింటాను అని చెప్పి వెళ్ళి గడిపెట్టేసి ఆమెతో శయనించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆమె అంటుంది, అన్నయ్య, ఇలాంటి పని ఇశ్రాయేలులో ఎక్కడ కూడా జరగదు అని, ఈ యొక్క విషయం వల్ల నీకు ఘనత రాదు అని మొరపెట్టుకుంటున్న ఆ మరును తన చెల్లెలు మొరపెడుతున్న మరును వినకుండా అమ్నోను భయంకరమైన రీతిలో ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆ తర్వాత అసహించుకొని ఆమెను వెళ్ళగొట్టేశాడు. ఆమెను అసహించుకొని ఆమెను వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశాడు. వెళ్ళగొట్టేశాడు. ఈ సమయంలో ఆమె ఏడుస్తూ రాజ కుమార్తె యొక్క వస్త్రాలు కనుక ఆ వస్త్రాన్ని చించేసుకొని తల మీద ముగ్గు పోసుకొని ఏడుస్తూ అంగలాడుతూ తన ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన వెంటనే తన అన్నగారు అయినట్టు అబ్షాలోము అంటున్నాడు, నా చెల్లి తామారు నిన్ను అమ్నోను కూడినాడు కదా, ఏడవద్దమ్మా, నువ్వు సైలెంట్ గా ఇంట్లోనే ఉండమ్మా అని తన చెల్లెలికి ఓదార్పు చెప్పి తన చెల్లెలు ధైర్యపరిచి 2 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. ఎవరంట? అబ్షాలోము. అబ్షాలోము 2 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు.
దయచేసి ఆ మాటలు ఒక మాట చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 21వ వాక్యం చదువుకున్నాం. ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రము తెచ్చుకొనెను. అబ్షాలోము తన అన్నయ్యకు అమ్నోనుతో మంచి చెడ్డలు ఏమియో మాట్లాడక ఊరకుండెను గాని తన సహోదరియకు తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగయుంచెను. అమ్నోను చేసిన ఆ భయంకరమైన పనికి తామారు యొక్క అన్న అబ్షాలోము పగబెట్టుకున్నాడు. పాపులు నేను ప్రేరేపించగా నువ్వు ఒప్పుకోకు. నీ స్నేహితుడు ఈ లోకస్తుడై ఉండొచ్చు, నీ స్నేహితురాలు ఈ లోకస్తురాలై ఉండొచ్చు. వారు చెప్పే మాట ఎప్పుడు కూడా నీ వినొద్దు. మనం పరిశుద్ధులు కనుక పరిశుద్ధులతోనే సహవాసం చేయాలి, పరిశుద్ధుల్ని వెంబడించాలి, పరిశుద్ధ జీవితం మనం జీవించాలి. ఎవరు మనల్ని ప్రేరేపించినా, పాపులు మనల్ని ప్రేరేపించినా మనము ఒప్పుకోము. అమ్నోనుని ఎవరు ప్రేరేపించారు? యెహోనాదాబు ప్రేరేపించాడు. ఆ పాపపు ప్రేరేపణ చేత అతడు చేయకూడని పని తన చెల్లెలి మీద చేసేశాడు. ఇప్పుడు తన సొంత తండ్రికి పుట్టినటువంటి అన్నదమ్ముల మధ్యలోని పగ రగులుకుంటుంది. అబ్షాలోము పగ పెంచుకున్నాడు. 2 సంవత్సరాలు ఆ పగని హృదయంలో దాచుకున్నాడు. అబ్షాలోము ఒక ప్లాన్ చేస్తున్నాడు. అమ్నోను ఏ రీతిగా చంపాలి, నా చెల్లెను భంగపరిచిన దానికి అనుకున్నాడు. ఒక ప్లాన్ చేస్తున్నాడు. ఏం ప్లాన్ చేస్తుంది? ఒక విందు తయారు చేస్తున్నాడు. ఆ విందు తయారు చేస్తూ తన తండ్రిని పిలుస్తున్నాడు. ఏలినవాడా, రాజా, నీవు నేను సిద్ధపరచబోతున్న విందుకు రావాలి అని పిలిచాడు. అంత మాత్రమే కాదు, మీ కుమారులందరూ కూడా రావాలి అని పిలిచాడు. అప్పుడు దావీదు అంటాడు, నాయనా, నేను ఆ విందుకు వస్తే నన్ను బట్టి మీ అందరికి భారంగా ఉంటుంది. ఒక రాజులు కదా, నేను బయలుదేరి వస్తానంటే అనేక ఇబ్బందులు ఉంటాయి. అంతేనా? ఒక ఎమ్మెల్యే మన ఊరికి రావాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. చాలా భారభరితమైన పని. వారిని తీసుకురావడానికి ఊరేగింపులు చేయాలి. చెప్పండి, టపాకాయలు కావాలి, వాయిద్యాలు మార్చాలి, ఈ పనంతా ఉంటుంది. అందుకే దావీదు అంటాడు, నేను రావడం నీకు భారంగా ఉంటుంది అని అన్నాడు. అలాగైతే నాన్న, అబ్షాలోము అంటున్నాడు, మా అన్నయ్యనటువంటి అమ్నోను కూడా రావాలి అని పిలుస్తున్నాడు. అమ్నోను పిలుచుకో అని చెప్పాడు. కుమారులందరికీ సెలవిచ్చాడు. అందరూ విందుకు వెళ్ళారు. అబ్షాలోము తయారు చేసిన విందుకు అందరూ వెళ్ళారు. విందులో అందరూ పాల్గొన్నారు. అబ్షాలోములో ఏముంది? అమ్నోను మీద పగ ఉంది. అందుకే అబ్షాలోము అంటున్నాడు తన స్నేహితులతో, అమ్నోను ద్రాక్షరసము త్రాగి మత్తుడై ఉండగా మీరు భయపడకుండా ఒక్క పోటుతో పొడిచి చంపేయండి అంటున్నాడు. చూడండి, పాపులు మనల్ని ప్రేరేపించినప్పుడు, మనం ఒప్పుకున్నప్పుడు, ఆ పాపములో మనం పడిపోయినప్పుడు ఆ పాపం మనకి మరణాన్ని తెచ్చిపెడతాం. అందుకే పాపములో వచ్చే జీతము మరణము. చదువుకున్న మాటలు 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము అబ్షాలోము అంటున్నాడు. 28వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. అందులో అబ్షాలోము తన పని వారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసము వలన సంతోషి అయి ఉండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోను హతము చేయడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతనిని చంపుడి, నేనే కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. పాపములను ప్రేరేపించినప్పుడు, పాపులు మనల్ని ప్రేరేపించినప్పుడు మనం ఒప్పుకోకూడదు. ఏ విషయంలో ఒక పాపి, యెహోనాదాబు అనే పాపి అమ్నోనును ప్రేరేపించాడు. ఆ ప్రేరేపణ చేత చేయకూడని పాపం చేసేసాడు. ఇప్పుడు ఏమవుతుంది? అతనికి మరణం వస్తుంది. ఆ విందుకి అమ్నోను కూడా వెళ్ళాడు.
దావీదు రాజు కుమారులందరూ వెళ్ళారు. విందు జరుగుతూ ఉండగా ద్రాక్షారసం పుచ్చుకొని సంతోషిస్తూ అమ్నోను ఉంటుండగా అబ్షాలోము చెప్పినట్టు తన పనివారు తనను పొడిచి చంపేశారు. ఈ విషయం దావీదుకి తెలిసిన తర్వాత అంగలార్చాడు దావీదు. అయ్యో, నా కుమారులు అందరూ చనిపోతారేమో అని అంగలారుస్తూ ఉంటే యెహోనాదాబు అంటున్నాడు, మీరు ఏడవద్దు రాజా, ఎవరూ చనిపోలేదు, ఒకే ఒకడు అమ్నోను మాత్రమే చనిపోయినాడు. చూసే ఎంత హేళనగా చెప్తున్నాడు. ఎందుకు తెలుసా? ప్రేరేపించాడు. అమ్నోనుని యెహోనాదాబు ప్రేరేపించాడు కాబట్టి, ఆ ప్రేరేపణ చేత అబ్షాలోము పగబెట్టుకున్నాడు కాబట్టి, అమ్నోను మాత్రమే అబ్షాలోము చంపుతాడని తెలుసు కాబట్టి అంటున్నాడు రాజుతో, రాజా నువ్వు బాధపడతాయి, అమ్నోను మాత్రమే చనిపోయినాడు. చదువుకుందాం మాటలు కూడా. 32వ వాక్యం చదువుకుందాం. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి రాజకుమారులైన యవనస్తులందరినీ వారి చంపిరని నా ఏలిన వాడవకు నీవు తలంచవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయెను. చూసారా? ఒక పాపి నేను ప్రేరేపించినప్పుడు నువ్వు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన స్నేహితుల ద్వారానే పాపం ప్రేరేపిస్తాడు. ముఖ్య స్నేహితులై ఉంటాడు, ముఖ్య స్నేహితులై ఉంటారు. వారు దేవుని ఎరగక అంధకారంలో చీకటిలో లోకానుసారంగా నడుస్తున్న ఆ జీవితం జీవిస్తూ వారు మనతో స్నేహం కలిగి ఉంటారు. అలాంటి వారు మనల్ని ప్రేరేపించినప్పుడు పాపానికి మనం ఏం చేయకూడదంట? ఒప్పుకోకూడదు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీవు నేను మనం ఈ వాక్యం వింటుండగా ఎవరైనా ప్రేరేపిస్తున్నారా? నీటికి వచ్చి ఈ విషయంలో ఈ విధంగా ప్రేరేపించకపోవచ్చు, కానీ మరొక కోణంలో నేను ప్రేరేపించేమో. ఇదిగో నీ ఇంటికి గుమ్మడికాయ కట్టాలి, దోషం. నీ ఇంటి ముందు ఏం పెట్టాలి? గుమ్మడికాయ పెట్టాలి. ఎందుకు రూపణ ఆచారాలను అలవాట్లను మనకు పాపం అనే విషయంలో ప్రేరేపిస్తూ మన దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ పాపం చేసి మనందరినీ కూడా మరణించడానికి, నరకానికి వెళ్ళడానికి మనకు ముఖ్యమైన స్నేహితుల ద్వారానే పాపం ప్రేరేపంగా మన ముందుకు వస్తుంది. మనం ఏం చేయకూడదంట? పాపానికి ప్రేరేపణ కాకూడదు, పాపానికి లోను కాకూడదు. లోనైన అమ్నోను ఏమైపోయాడు? భయంకరంగా మరణించాడు. సోదరిస్తుందంట. పాపులు మనల్ని ప్రేరేపించినప్పుడు మనం ఏం చేయకూడదంట? ఒప్పుకోకూడదు. అందుకే ఆత్మీయ కుమారుడితో పౌలు గారు చెప్తున్నాడు, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుతాం. త్వరపడి ఎవరి మీదైనా హస్త నిక్షేపమున చేయకము, పరుల పాపములలో పాలువాడవై ఉండకము, నీవు పవిత్రుడిగా ఉండినట్లు చూచుకొనుము. దేవుడు మనతో చెప్తున్న మాట, పౌలు గారు తన ఆత్మీయ కుమారుడికి చెప్తున్న మాట మన కొరకే. పరుల పాపములో మనము పాలువారమై కాకుండా పవిత్రమై ఉన్నట్లుగా మన జీవితాన్ని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా నడుపుకోవాలి. వాక్యం చెప్తా ఉంది, పరుల పాపములో నీవు పాలువాడవై పాపులు నేను ప్రేరేపించినప్పుడు ఒప్పుకోకము. ఒప్పుకున్నావా? ఆత్మీయ తండ్రి తిమోతికి చెప్తున్నా ఈ గొప్ప మాట. అయ్యా కుమారుడా, తొందరపడి నీవు పరుల పాపములో పాలు పొందబాకు. నీవు పవిత్రుడవై నీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకో. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో పాపులు ఎవరైనా మనల్ని ప్రేరేపించినప్పుడు మనం ఏం చేయకూడదంట? ఆ పాపులు కానించి మనం ఏం చేయాలి తెలుసా?
పరిగెత్తాలి, బయటికి పరిగెత్తాలి, అక్కడి నుంచి పరిగెత్తాలి. అప్పుడు మన జీవితాన్ని పవిత్రంగా మనం కాపాడుకుంటాం. దేవుడు ఇటు కృప మనకు దయచేసి దీవించును గాక. రెండవదిగా చూద్దాం, ఎవరు పాపానికి మనల్ని ప్రేరేపిస్తారు అనంటే మన భార్య ద్వారా, మన భర్తల ద్వారా పాపం ప్రేరేపించబడుతుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, నా ప్రియమైన సహోదరి సోదరుడా, అబ్రహాముకు సంతానం లేనప్పుడు, అబ్రహాము సంతానం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ఇంకా వారి జీవితంలో నెరవేర్చబడకుండా చూసి శారం అంటుంది అబ్రహాముతో, అయ్యా, యెహోవా నాకు పిల్లలు లేకుండా చేస్తున్నాడు, ఇంకా కనుక నీవు మన దాసురాలైన హాగరుతో వెళ్ళు, హాగరుతో కూడుకో, హాగరుతో కలువు, నాకు సంతానము కలుగును అని ప్రేరేపిస్తుంది. ఎవరండి? ఎవరు ఆవిడ? సొంత భార్యే. ఆదికాండం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 16వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. ఆదికాండం 16వ అధ్యాయము. అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హాగరును ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము శారాయి మాట వినెను. సొంతం తన భార్యే పాపానికి ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. ఈ లోకంలో అనేక మందిని నేను చూస్తుంటాను. కొంతమంది జీవితాల్లో సొంత భార్యలే భర్తని పాపానికి ప్రేరేపిస్తూ ఉంటారు. కొంతమందిని చూస్తే భర్తలు భార్యని పాపానికి ప్రేరేపిస్తూ ఉంటారు. జాగ్రత్త సుమా, ఒక భార్యగా నిన్ను నీ భర్త ప్రేరేపిస్తుంటే పాపానికి నువ్వు ఒప్పుకోకూడదు. ఒక భర్తగా నీ భార్య నిన్ను ప్రేరేపిస్తుంటే నువ్వు పాపానికి ఒప్పుకోకూడదు. ఒప్పుకున్నట్లయితే శ్రమ తెచ్చుకుంటావు, నష్టాన్ని తెచ్చుకుంటావు, ప్లస్ మరణానికి నీవే మరణానికి గురైపోతావు. ఉదయకాల సమయంలో ఎంత భయంకరమైన మాటను దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. నీవు, నేను, మన భర్తలు గాని మన భార్యలు గాని మనల్ని ప్రేరేపించినప్పుడు మనం ఏం చేయకూడదంట? పాపానికి ఒప్పుకోకూడదు. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎవరో తెలుసా? నమ్మదగిన దేవుడు. తగిన సమయంలో మనకు సహాయం చేస్తాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలో తెలుసా? నిరీక్షణ కలిగిన వారమై విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు దేవుడు మనల్ని సిగ్గుపరచనీయడు. కనుక నీవు నేను మనం చేయాల్సిన పని తెలుసా? మన ఇంటి వారు, మన భార్య మనలో ప్రేరేపించినప్పుడు మనం ఏం చేయకూడదు? ఒప్పుకోకూడదు. అబ్రహాం ఏం చేశాడండి? భార్య పాపం యొక్క ప్రేరేపణ చేత ఒప్పుకున్నాడు. ఒప్పుకొని హాగరుతో వెళ్ళాడు. హాగరుతో వెళ్ళగా ఇస్మాయిల్ పుట్టాడు. ఇస్మాయిల్ పుట్టగానే ఆ ఇంట్లో భయంకరమైన సమస్య ఏర్పడింది. ఈనాటికి కూడా ప్రపంచం అంతా కూడా ఆ ఇస్మాయిలే ప్రపంచానికి వ్యతిరేకతలై టెర్రరిస్టులుగా తయారైపోయినారు. ఆ కుటుంబంలో సమాధానం లేదు, ఆ కుటుంబంలో సంతోషం లేదు, ఆ కుటుంబంలో నెమ్మది లేదు. ఒక భారీగా నిన్ను ప్రేరేపించినప్పుడు పాపానికి నీవు ఒప్పుకోకూడదు. చాలా మంది భార్యలు భర్తను ప్రేరేపిస్తా ఉంటారు, నువ్వేమైనా చేయండి, నాకు మాత్రం మెడలో నెక్లెస్ కావాలంట. నువ్వు కొట్టించుకుంటావో, తిట్టించుకుంటావో, నువ్వు దొంగతనం చేస్తావు, మోసం చేస్తావు, అయినా నాకు వద్దు. నాకు మాత్రం ఏం కావాలి? మెడలో
సరుడు కావాలి, నెక్లెస్ కావాలి, మంచి వస్త్రాలు కావాలి, ఇంట్లోకి కావలసిన ఐటమ్స్ అన్ని కావాలంట. భర్త కూడా అంటాడు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వేమైనా చేసుకో, నాకు మాత్రం సాయంత్రానికి మంచి ఫుల్ బాటలు వచ్చేదాడు చూడంటాడు. ఫుల్ బాటలు కావాలి అంటే భార్యని ఏం చేస్తున్నాడు? పాపానికి ప్రేరేపిస్తున్నాడు. లేరనుకుంటున్నావు ఈ సమాజంలో, లేరనుకుంటున్నావు ఈ లోకంలో? భార్యని ప్రేరేపించి, భార్యల ద్వారా పాపము చేయించి, ఆ భార్యలు తెచ్చే ఆ రూపాయి తీసుకొని లేదా అదనాన్ని తీసుకొని వీడు తాగుతూ తిరుగుతూ బిడ్డల్ని పోషించగా, భార్యని పోషించగా దిక్కుమాలిన స్థితిలో బ్రతుకుతున్న భర్తలు లేరనుకుంటున్నావా? భార్య ప్రేరేపణ చేత అబ్రహాము ఎంత నష్టపోయాడో బైబిల్ గ్రంథం తేటతెల్లంగా చెబుతూ ఉంది. అలాగనే మరొక భార్య కూడా ప్రేరేపిస్తా ఉంది. ఆ పేరేం పేరు తెలుసా? యెజబెలు. యెజబెలు తన భర్త అయిన ఆహాబు రాజుని ప్రేరేపిస్తుంది పాపానికి. ఎలా ప్రేరేపిస్తుంది? ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు రాజు తన రాజనగరాన్ని ఆనుకుని ఉన్నట్టు నాబోతు ద్రాక్ష తోటని కావాలని ఆహాబు రాజు అడిగినప్పుడు నాబోతు దేవుని బిడ్డ అంటున్నాడు, రాజా ఇది నా పిత్రాజితము, నా పెద్దలు నాకు ఇచ్చిన ద్రాక్ష తోట, నేను నీకు ఇవ్వలేనన్నా. వెంటనే మూతి ముడుచుకొని ఒక రాత్రి ఉండి ఇంటికి వెళ్ళి పడక మీద పడుకొని మూలుగుతున్నాడు, బాధపడుతున్నాడు. ఈ టైంలో తన భార్య అయిన యెజబెలు వచ్చేసింది. ఏమండి ఎందుకు కొనుక్కోండా అని అడిగింది. ఏమి లేదు, మన రాజనగరాన్ని ఆనుకున్న ద్రాక్ష తోట నాబోతుది, అది నేను అడిగితే నేను ఇవ్వనన్నాడు. అందుకు నాకు చాలా బాధగా ఉంది అని ఉత్తరం ఇచ్చాడు. వెంటనే నీతిమంతురాలై ఉంటే, పరిశుద్ధురాలై ఉంటే, ఏమండి మనకి ఎన్ని ద్రాక్ష తోటలు ఉన్నాయి, ఎంత పొలాలు ఉన్నాయి, ఎంత ధనం ఉంది, ఎంత సంపద ఉంది, ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, నీవు రాజువి, ఒక పేదవాడు యొక్క ద్రాక్ష తోటను అడగటం అంత అవసరమా అని చెప్పాల్సింది పోయి, ఓ నువ్వు రాజువు కదా, నువ్వు ఎందుకు మూతి ముడుచుకు పడుకున్నావు, దాన్ని ఎలా తెప్పించాలో నేను చేస్తానని చెప్పింది. నాబోతు మీద అబద్ధపు సాక్ష్యము తాకిదలు రాపించి ఇద్దరు అబద్ధ సాక్ష్యాలు పెట్టి రాజును తిట్టినట్లుగా అందరూ రాసి ఆ తాకిదులు అందరికి పంపించి అందరూ చదివిన తర్వాత నాబోతుని పిలవనంపి రాజును తిట్టినట్లుగా ఆ తాకిదులో అవి రాయబడి ఉన్నాయి కాబట్టి అందరూ ఎదుట చదవగా నాబోతు అనగా ద్రాక్ష తోట కలిగిన పేదవాడు, ఆ భక్తిపరుడు రాజుని తిట్టినట్లుగా తాకిదులు రాసిపెట్టుంది. ఆ రోజుల్లో అధికారులు తిట్టిన, రాజుని తిట్టిన రాళ్లతో కొట్టాలని ఒక శాసనం వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు రాజుని తిట్టినట్టుగా ఇద్దరు అబద్ధ సాక్షులు పెట్టింది. అబద్ధ సాక్షులు సాక్ష్యం చెప్పారు, అందరూ చూశారు. ఇప్పుడు ఆ నాబోతుని తీసుకొచ్చి ఆ ద్రాక్ష తోటలోనే రాళ్లతో కొట్టి చంపేశారు. ఎవరు ప్రేరేపణది? ఎవరు ప్రేరేపణ అంట? చదవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మనందరం కూడా చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. తన భార్య యొక్క ప్రేరేపణ చేత కీడు చేయడానికి పూనుకొనిన అలాంటి వాడు ఎవడు లేడు. చంపించేశాడు. దేవుడు చూశాడు. ఏలియా సేవకుడి ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని మాట్లాడుతున్నాడు. చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అదే మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం.
నీవు అతను చూచి ఇలాగూ ప్రకటించము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును సంపించితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును త్రాగెనో నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. పాపానికి వచ్చే జీతము మరణము. దేవుడు తక్షణమే చెప్తున్నాడు, నా బోతుని నువ్వు రాళ్లతో కొట్టి చంపించావు కదా, ఆయన రక్తాన్ని కుక్కలు నాకినాయి కదా, నా బోతు రక్తం ఎక్కడ కుక్కలు నాకినాయో అదే కుక్కలు నీ రక్తాన్ని అదే స్థలంలో నాకుతాయని దేవుడు చెప్పేశాడు. వారి యొక్క ప్రేరేపణ చేత భర్త హతమయ్యే రోజులు రాబోతున్నాయి. ప్లస్ అంత మాత్రమే కాకుండా ఎగ్జబెల్ కూడా సేమ్ అదే విధంగా ఆ రక్తాన్ని కూడా కుక్కలు నాకినాయి. పాపులు నిన్ను ప్రేరేపించక మనం ఏం చేయకూడదు? నెంబర్ 1, ఒప్పుకోకూడదు. మన భార్య లేదా మన భర్త పాపానికి ప్రేరేపించడం మనం ఏం చేయకూడదు? ఒప్పుకోకూడదు. సొలొమోను భార్యలు కూడా సొలొమోనుని పాపానికి ప్రేరేపించారు. ఎంతమంది చేసుకున్నాడండి సొలొమోను రాజు? ఎంతమంది చేసుకున్నాడు చెప్పండి? 700 మంది భార్యలు చేసుకున్నారు, 300 మంది ఉపపత్నులు చేసుకున్నారు. మొత్తం ఎంతమంది? 1000 మంది. వాళ్ళలో దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారు, దేవుని నమ్మని వాళ్ళు ఉన్నారు, రాజకుమార్తెలు ఉన్నారు, అనేకులు ఉన్నారు. వారందరూ కలిసి ఆయన్ని పాపానికి ప్రేరేపించేశారు. ఒక భార్య భర్తని పాపానికి ప్రేరేపించకూడదు, ఒక భర్త భార్యని పాపానికి ప్రేరేపించకూడదు. ఒకవేళ ప్రేరేపిస్తే ఇద్దరికి నష్టం కలుగుతుంది. చూద్దాం మాటలు సొలొమోనుని తన భార్యలో పాపానికి ప్రేరేపించినట్లుగా మనం చూస్తున్నాం. చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడన్న మాటలు కదా. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 3వ వాక్యం చదువుకున్నాం. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. దేవుడి ఉన్నటువంటి విశ్వాసం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, పరిశుద్ధత అంతటిని కోల్పోయే రీతిగా భార్యలు ఏం చేశారంట? హృదయాన్ని అనగా పాపానికి ప్రేరేపించి ఆయన హృదయాన్ని ఎలా త్రిప్పివేశారంటే విగ్రహారాధనలోకి తిప్పేశారు. విగ్రహారాధనలోకి ఆయన హృదయాన్ని తిప్పేశారు, ప్రేరేపించారు. నోయా, ఎందుకంటే అన్నిళ్ళు కూడా చేసుకున్నాడు కదా. వాళ్ళు అంటున్నారు, ఏమండి మీ దేవుడికి మంచి మందిరం కట్టావు, మా దేవతకు ఒక మందిరం కట్టకూడదా? మా దేవతకు ఒక దేవాలయం కట్టకూడదా? ఇక భార్య మాట ఎన్నుకుంటా ఉండగలవా? ఇష్టపడి చేసుకున్నాం కదా, ఇష్టపడి చేసుకున్నప్పుడు తప్పు దిగిన చెప్పింది చెయ్యాలి. అందరు కలిసి ఆయన హృదయాన్ని పాపానికి ప్రేరేపించేశారు. పూర్తిగా ఇప్పుడు పరిశుద్ధ జీవితంలో నుంచి ఆయన పాపంలోనికి ప్రేరేపించబడతా ఉన్నారు. ప్రేరేపించబడుతూ దేవుడికి వ్యతిరేకంగా దేవుని మందిరానికి ఆపోజిట్ లో దేవతలకు ఆలయాలు కడతా ఉన్నారు. చదవడానికి ఆ మాటలు మనం ప్రయత్నం చేద్దాం. చదువుకున్న మాటలు కదా. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 6వ వాక్యం చదువుకున్నాం. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కేమోషు అను మోయాబీల హేయమైన దేవతకును, మెలెకు అను అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటున్న కొండ మీద బలిపీఠములను కట్టించును. భార్య యొక్క పాప ప్రేరేపణ చేత దేవుని ఆలయం కట్టిన ఆయన, దేవుడి మీద మక్కు ఉన్నాడు ఆయన, ఇప్పుడు ఏం కడుతున్నాడు? దేవుని యొక్క యెరూషలేము యొక్క ఆపోజిట్ లోనే హేయమైనటువంటి దేవతలకు
దేవాలయాలు కడుతున్నాడు. ఏమైపోయాడు? భార్య యొక్క ప్రేరేపణ చేత పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోయాడు కాబట్టి దేవుడు చూశాడు. సొలొమోను మీద 2 పర్యాయములు కోప్పడ్డాడు. కింద వచ్చిన మనం చదివితే అక్కడ రాయబడింది, చదవడం లేదా ఆ మాటలు చదవడానికి మనం ప్రయత్నించాము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించను. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. ఎందుకు తెలుసా? భార్యలో అయింది పాపానికి ప్రేరేపించి దేవునికి దూరం చేసేసారు. దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై సొలొమోను హెచ్చరిక చేసిన పాపములు మునిగిపోయాడు. తన భార్య పాపం యొక్క ప్రేరేపణించాడు. దేవుడు కోప్పడ్డాడు. ఇప్పుడు అంటున్నాడు, సొలొమోను నీ చేతిలో నుంచి నీ రాజ్యమును తీసివేస్తున్నాడు. మనకున్న ఆశీర్వాదాన్ని, మనకున్న ఎత్తైన స్థానాన్ని, మనకున్న దీవెనకరమైనటువంటి ఆ స్థితిని పాపులు మనం ప్రేరేపించినప్పుడు మనం ఒప్పుకున్నట్లయితే పోగొట్టుకుంటాం. ఇదిగో రాయబడింది కింద మాట చూస్తే 11వ వచనం, సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనలను కట్టలను నీవు అనుసరింపక పోవట నేను కనుగొనుచున్నాను గనుక నీ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఎంత భయంకరమైన స్థితిలో వచ్చేసారు. తన భార్య యొక్క పాపపు ప్రేరేపణ చేత దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించి దేవుని యొక్క యెరూషలేము యొక్క దేవాలయం ఎదుటినే దేవతలకు ఆలయాలు కట్టించి దేవుడికి దూరం అయిపోయి దేవుడి చేత కోపగించబడి తన చేతుల రాజ్యాన్ని దేవుడు తీసివేసి తన దాసుడైన వ్యక్తికి ఇస్తున్నాడు. ఆశీర్వాదాన్ని పొందుతున్నాడు. ప్రియమైన సహోదరి సోదరుడా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడే తెలుసా? పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకోవద్దు. నీ భార్య గాని నీ భర్త గాని నేను ప్రేరేపిస్తున్నప్పుడు పాపానికి ఒప్పుకో. నీ కుటుంబము నీకు ఇచ్చిన ఆశీర్వాదం, నీకు ఇచ్చిన స్థానాన్ని నువ్వు పోగొట్టుకో. ఒక పరిశుద్ధురాలైన నీవు, నీ భర్త అనుడై ఉన్నాడు, ఇంకా దేవుని నమ్మలా, ఈ లోకానుసారమైనటువంటి పద్ధతులు చెప్తున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ఒప్పుకోకూడదు. నీ భర్తను రక్షించుకోవాలంటే, పరలోక రాజ్యంతో నింపాలంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవుని ఎరగినటువంటి నీ భర్త అయి ఉంటే, దేవుని ఎరగిన నీ భార్య అయి ఉంటే వారి మాటలను నువ్వు తీసుకోకూడదు. వారు ప్రేరేపించేది నువ్వు తీసుకోకూడదు. అలా తీసుకున్నట్లయితే సమస్తాన్ని నువ్వు పోగొట్టుకో. సమస్తాన్ని నువ్వు అయితే బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూడబోతున్నాం. నా ప్రియమైన సహోదరుడా, నువ్వు నేను గమనించినట్లయితే యోబు భార్య యోబును పాపానికి ప్రేరేపిస్తా ఉంది. యోబు భార్య ఏం చేస్తుంది? పాపానికి ప్రేరేపిస్తుంది. కానీ యోబు మాత్రం ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకున్నారండి? భార్యలో పాపానికి ప్రేరేపిస్తే మొట్టమొదటి ఎవరు ఒప్పుకున్నారు? అబ్రహాము ఒప్పుకున్నాడు. తర్వాత ఎవరు ఒప్పుకున్నారు? ఆహాబు రాజు ఒప్పుకున్నాడు. తర్వాత ఎవరు ఒప్పుకున్నారు? సొలొమోను రాజు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న వాళ్ళ జీవితాలు ఎంతో కొంతమంది నష్టపోతే కొందరు మాత్రం దేవుని కృప చేత క్షమించబడి ఆశీర్వదించబడ్డారు. అయితే యోబు భార్య యోబును పాపానికి ప్రేరేపిస్తుంది. ఎలాగా అనంటే, యోబును దేవుడు పరీక్షించడానికి సాతానుకు అప్పగించగా సాతానుడు వచ్చి ఆయన 10 మంది బిడ్డలను ఒక్కరోజు చంపేశాడు. ఆయన అంతా పోయింది, అగ్ని చేత కాల్చబడింది. ఆ తర్వాత ఆయన శరీరం అంతా పుండ్లైపోయినాయి. ఆయన చెలిపింకు తీసుకొని బూడిదలో కూర్చొని ఆయన శరీరాన్ని కోరుకుంటూ ఉండగా ఈ సందర్భంలో వచ్చింది. యోబు భార్య వచ్చి అంటుంది, యోబు గ్రంథం చదవడానికి ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుతాం.
భార్య వచ్చి అతని భార్య వచ్చి "నీవు ఇప్పుడు యథార్థతను వదులుకుందువా? నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనినో ఎలా ప్రేరేపిస్తుంది పాపానికి? ఇంకా నీవు యథార్థతను విడవకుందువా? దేవుణ్ణి దూషించి నువ్వు చనిపో, నువ్వు మరణించు అని చెప్తుంది. ఆమె చెప్పిన బట్టి విన్నాడా? భార్య చెప్పినట్టు విన్నాడా? కానీ ఎవరిన్నారు? అబ్రహాం విన్నాడు. ఎవరిన్నారు? ఆహాబు రాజు విన్నాడు. ఎవరిన్నారు? సొలొమోను రాజు విన్నారు. వారి జీవితాలు ఎంతగా శ్రమల శోధన అనుభవించారు. అయితే యోగును తన భార్య పాపానికి ప్రేరేపిస్తుండగా ఆయన ఏమంటున్నాడు? ఒప్పుకోవట్లేదు. ఏమన్నాడు చూడండి ఆ మాట పిల్లలు. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదమా? కీడును అనుభవించగదా అనిను. దేవునికి స్తోత్ర కలుగాక. హల్లెలూయా. మనము దేవుని వలన మేలును అనుభవించేది. కొన్ని సందర్భాల్లో కష్టాలు వస్తాయి, కీడు కలుగుతుంది. అయినను దాన్ని కూడా మనం ఏం చేయాలి? అనుభవించాలి అని వారి యొక్క పాపపు ప్రేరేపణ తీసుకొని దేవుని దూషించకుండా దేవుని మహిమపరిచాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుకే యోబును దేవుడు ఏం చేశాడు? రెండంతలుగా ఆశీర్వదించాడు, రెండంతలుగా దీవించాడు. ఈరోజు నీ భర్త ప్రేరేపణ చేత పాపంలో పడిపోతున్నావా? లేదా నీ భార్య ప్రేరేపణ చేత పాపంలో పడిపోతున్నారా? నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది, తన భర్తని వేరే పరాయి స్త్రీకి ప్రేరేపించింది. అలా ప్రేరేపించి ఆ భర్త పాపంలో పడిపోయాడు. పరాయి స్త్రీలో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు అంగలార్చిందో ఆ భార్య. అలా మనం ఎవరిని ప్రేరేపించకూడదు. భర్త భార్యని పాపానికి మనము ప్రేరేపించకూడదు. మనం ఎవరమండి? పరిశుద్ధులు. ఆయన బిడ్డలను మనం ప్రేరేపించకూడదు. ఉదయకాల సమయంలో నేను వాక్యం వింటుండగా చాలా జాగ్రత్తగా, చాలా వినయంగా, విధేయతగా మన వాక్యాన్ని విందాం, దీవించబడతాం. మూడోదిగా మనం చూద్దాం, మన పైన నాయకులు మనల్ని పాపానికి ప్రేరేపిస్తారు. మొట్టమొదటిగా పాపులు మనల్ని ప్రేరేపించినప్పుడు మనం ఏం చేయకూడదు? ఒప్పుకోకూడదు. నీ భర్త గాని, నీ భార్య గాని దేవుని చిత్తానుసారం నడవకుండా పాపానికి ప్రేరేపిస్తే మనం ఒప్పుకోకూడదు. ఏమి ఒప్పుకోలేదు. మూడోదిగా చూద్దాం, మన పైన నాయకులు మనల్ని పాపానికి ప్రేరేపిస్తారు. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో, ఎక్కడ జాబ్ చేస్తున్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, నీ పైన అధికారిగా ఉన్న వ్యక్తి, నీ పైన అధికారిగా ఉన్న ఒక స్త్రీ గాని పురుషుడు గాని పాపాన్ని నేను ప్రేరేపించినప్పుడు నువ్వేం చేయకూడదు? ఏమ్మా ఇట్రామా, ఆ బ్రాంతి షాప్కి వెళ్ళి ఓ బాటిల్ తీసుకోరా అని అంటే నువ్వు ఒప్పుకుంటావా? సార్ ఇంకే పని చెప్పండి, ఆ పని నేను ఇదిగో సిగరెట్ తీసుకున్నా అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? ఒప్పుకోకూడదు. సార్ ఏ పనైనా చెప్పండి, అలాంటి పని నాకు చెప్పు. ఇదిగో నీవు నాకు ఇష్టము, నువ్వు నాకు సహకరిస్తే నీకు ప్రమోషన్ కలిగి చేస్తాను అన్నప్పుడు ఒప్పుకుందామా? తాత్కాలికమైన ప్రమోషన్ల కొరకు పై నాయకుల ద్వారా పాపానికి ప్రేరేపణతో మనం పాపానికి లోనైతే మన జీవితం భయంకర స్థితికి వెళ్ళిపోతుంది. తగిన సమయంలో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఏమండి, మొదటిగా గేటు దగ్గర ఉన్నాడు, ఏ పాపము చేయకుండా యథార్థం ఉన్నాడు, ఎవరు ప్రేరేపించినా యథార్థం ఉన్నాడు. ఒకరోజు దేవుడు చూడలేదా? దేవుడు చూశాడు లేదా? దేవుడు ఏం చేశాడు? ఉన్నతమైన స్థితిలో దేవుడికి మహిమ. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు పై నాయకులు నిన్ను పాపానికి ప్రేరేపించినప్పుడు నువ్వు ఒప్పుకోకుండా ఉంటావో తగిన సమయంలో నేను హెచ్చిస్తాను దేవుడు. వాక్యం చెప్తా ఉంది, నీతిమంతులైనా చూడకపోడు, నీతిమంతులైనా చూడకపోడు. ఒకరోజు ఏం చేస్తాడంటే పైకి లేపి ఏం చేస్తాడు? కూర్చోడు.
యోబు గ్రంథం 36:7 ఒకసారి చదువుతాం, చూడండి మాట కదా. యోబు గ్రంథం 36వ అధ్యాయము 7వ వాక్యాన్ని, నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం ముందు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పైన నాయకులు పాపానికి నేను ప్రేరేపించినప్పుడు నువ్వు ఒప్పుకోకుండా నీతి కలిగిన జీవితం జీవిస్తూ ఉంటే ఒకరోజు దేవుడు నిన్ను చూసి పైకి లేపుతాడు. అలా లేపిన వ్యక్తిని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆదికాండం 39వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం ధ్యానం. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి అతనితో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, చూసారా, యోసేపు ఐగుప్తు దేశంలో సైన్యాధిపతి ఇంటిలో ఆయన పనివాడుగా పనిచేస్తున్నాడు. ఆ సైన్యాధిపతి ఇంట్లో పనివాడుగా పనిచేస్తూ ఉండగా ఆమె ఆ ఇంటి యజమానురాలు ఆయన మీద వేసిందంట, కన్ను వేసింది. మరొకసారి చదువులేన మాటను. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. నాతో పాపము చేయని ప్రేరేపిస్తుంది. ఇది ఇంట్లో ఎవరు లేరు, సైన్యాధిపతి నా భర్త కూడా లేడు, నువ్వు ఒక్కడే ఉన్నావు, నాతో శయనించు, పాపము చెయ్యి అని ప్రేరేపిస్తుంది. మనం కూడా ఒంటరిగా ఉన్నప్పుడు సీరియల్ చెప్తుంది. సీరియల్ ఏం చెప్పదు చెప్పండి? చూడు నన్ను, నన్ను చూడు. సినిమా చెప్పదు, నన్ను చూడు, ఎవరు లేదో తాగు అని చెప్తున్నప్పుడు వాటికి మనం లోబడినే. తన యజమానులు అంటుంది నాతో శయనించు. అప్పుడు ఆయన ఏమంటాడు చూద్దాం, ఒప్పుకుంటాడా? ఒప్పుకోవటం లేదు, చూద్దాం. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనో లేడు. చూడండి పిల్లరా, ఆయన కంటే పైవాడు ఎవడు లేడు. కావాలంటే పాపం చేయొచ్చు, ఆమెతో శయనించొచ్చు, కానీ ఆ పాపాత్మురాలు నీతిమంతుడైన యోసేపుని ప్రేరేపిస్తున్నప్పుడు యోసేపు పాపానికి ఒప్పుకోవట్లేదు. తన యజమానురాలు, నా యజమానురాలు కదా, నన్ను డ్యూటీలేసి తీసేస్తుందేమో, నా జాబ్ పోద్దేమో, నా బ్రతుకు ఉండదేమో అని నీకున్న పై నాయకులు ఎదుట వారు ప్రేరేపిస్తున్న ప్రేరేపకులోని పాపానికి లోనైపోతున్నావా? జాగ్రత్త. అయ్యో ఈ జాబ్ పోతే ఎలాగా, ఒకసారి పాపానికి ఓకే అని చెప్పేద్దాం, ఈ వ్యక్తి ప్రేరేపణకు సరైన చెప్దాం అని నువ్వు సరే అని చెప్తే ఒప్పుకున్నట్లయితే దేవుడు నీకు దాచిపెట్టిన పై స్థానాన్ని చూడలేదు. యోసేపు ఒప్పుకోలేదు. యోసేపు ఒప్పుకున్నాడా? అంటున్నాడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవరు లేరు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనగా అతనంటే తెలుసా, పాపానికి రాజీ పడకుండా తన యజమానురాలు పాపానికి ప్రేరేపితంగా ఒప్పుకోకుండా దేవుని నామానికి మహిమ తెస్తున్నాడు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. అయినప్పటికీ అమ్మా దయచేసి నువ్వు నా యజమానుడు భార్యవి, నేను ఈ పాపం చేయలేను అని ఆ పాపానికి ఒప్పుకోకుండా తను జాగ్రత్త చేసుకుంటూ ఉంటే, నేను ఎలా దేవుడి ఎదుట పాపం కట్టుకునేను అని చెప్తూ ఉంటే ఆమె ఏం చేస్తుంది తెలుసా? వాస్తవంగా నేను నీతో పాపం చేయలేను అని ఖచ్చితంగా చెప్పేశాడు. దేవుని ఎదుట పాపం కట్టుకోలేని ఖచ్చితంగా చెప్పేశాడు. ఇంకా ఆమె వెళ్ళిపోవాలి. ఆమె రోజు ఏం చేస్తుంది తెలుసా? ప్రేరేపిస్తూనే ఉంది, ప్రేరేపణ చేస్తూనే ఉంది పాపం. కింద వచ్చిన చూద్దాం, 10వ వచనం. దినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. చూసారా,
ప్రతిరోజు పాపానికి ప్రేరేపణ కలిగించడానికి మాట్లాడుతూనే ఉంది. ఒకవేళ మనం అనుకోండి, ఒకసారి చెప్తాం, మా మేడమే నన్ను కోరుకుంటే, నా యజమానుడే నన్ను కోరుకుంటే, మా సారే నన్ను కోరుకుంటే నాకేం కొలువా అని చెప్పి పని చేస్తాను. చెప్పండి, పాపానికి దాసుమని కాదు, జాగ్రత్త. నువ్వు ఎప్పుడైతే మన పైన ఉన్న నాయకులు వాళ్ళు పాపానికి ప్రేరేపించినప్పుడు ఒప్పుకోకుండా మన దేవుని ఎదుట మన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటాము, దేవుడు చూస్తాడు. యోబు గ్రంథం 36:7 ప్రకారం ఏం చెప్పాడైనా, నేను నీతిమంతుల్ని చూడకపోను, రాజులు కూర్చుండే సింహాసనం మీద వారిని నిత్యము కూర్చోబెడతాను. ఇప్పుడు ఎవరు చూస్తున్నాడు దేవుడు? ఇక్కడ యేసేపుని నీతిమంతుడు చూస్తున్నాడు. ఇంత పాపం కట్టుకోలేని తల్లి, నేను ఈ పాపం చేయను అని చెప్పినా ఆమె మళ్ళీ మంచి మంచి డ్రెస్ వేసుకొని మంచిగా ముస్తాబయ్యి దినము ప్రతి రోజు ఆయన ముందు వచ్చి నిలబడతాడు. ఏంటి సంగతి? యేసేపు ఏం చెప్తావు? ఏమంటావు? పాపానికి వస్తావా లేదా? ఒకరోజు చెప్తావు నేను చేయనండి ఈ పాపం, ఒకరోజు చెప్తావు నేను తాగనండి, ఒకరోజు చెప్తావు స్నేహితుడు వచ్చి తాగడం అయినా మనం ఒకప్పుడు తాగేమని ఆ ప్రేరేపణ కలిగి చేస్తున్నాం. రెండో రోజు చెప్తాం, మూడో రోజు చెప్తాం, ఒక వారం రోజులు ఈ కాడికి వచ్చి తాగరా అనుకుంటే ఏం చేస్తాం? తాగవా లేదా? ఖచ్చితంగా. అలాగే ఈ స్త్రీ ప్రతిరోజు ఏం చేస్తుంది? యజమానులు భార్య ఏం చేస్తుంది? యజమానులు ప్రతి దినము 10వ వచనం, దినము ఆమె యేసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైను ఆమెతో ఉండుటకైను ఆమె మాట వినువాడు కాడు. దేవునికి స్తోత్రం. పాపానికి ఎంత మాత్రమో ఒప్పుకొని రాజీ పడలేదు కనుక దేవుడు చూశాడు. పాపానికి మనం రాజీ పడకపోతే శ్రమ వస్తుంది. నేనే నిన్ను కోరుకుంటే కాదంటావా అని చెప్పి మనమంతా ప్లాన్లు చేస్తాం. కానీ నీతిగా మనం బ్రతికేటప్పుడు ఆ ప్లాన్లన్నీ దేవుడు తొలగిస్తాడు. ఒప్పుకోలేదు కనుక ఏం చేసిందంట? ఆమె ఏం చేసిందంట? నువ్వు నేను పిలుస్తా ఉంటే, నేను మాట్లాడుతుంటే నా ప్రేరేపణ తీసుకోవట్లేదని ఒకరోజు యేసేపు పని మీద ఒంటరిగా ఆ ఇంట్లోకి వెళ్ళి పని చేస్తా ఉన్నాడు. ఏం చేస్తాం తెలిసి ఒంటరిగా పని చేస్తున్న యేసేపు ఉన్న ఆ రూములోకి సరాసరి వెళ్ళిపోయి పట్టేసుకుంది. ఎవరిని? యేసేపుని ఇలా పట్టేసుకుంది. నాతో శయనిస్తావా శయనించవాడు. ఒకవేళ ఇదే సిచ్యువేషన్ మన జీవితాల్లో జరిగితే మనం ఏం చేస్తాం? 2 నెలల నుంచి బ్రతిమలాడుతుంది, 2 నెలల నుంచి బ్రతిమలాడుతున్నాడు. నేను కాదన్నాను వద్దన్నాను, నీ పాపం చేయలేను, నా దేవుడి దగ్గర నేను పాపం కట్టుకోలేనని అన్ని చెప్పాను. కానీ ఒంటరిగా వచ్చేసింది, ఎవ్వరు లేరు, రూములోకి వచ్చేసింది, రూముకి గడిపెట్టేసింది, పట్టేసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం? సరే దొరికినా లేదు, ఇంకెందుకు లేదు, ఆయన లోన్ అవుతామేమో. కానీ ఏసేపు ఏం చేశాడంట? ఆ రాయి కూడా ఉంది, చదువుదా మాటలు పిల్లరా. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరు అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయిను. చప్పటితో దేవుని స్తోత్రం కలిగాక చప్పడు కూడా దేవుని ఒప్పుకున్నారా? పాపానికి దాసుడు కాలేదు, యజమానులు మన పైన యజమానులు మనల్ని పాపంలోకి ప్రేరేపిస్తే మనం ఏం చేయకూడదు? ఒప్పుకోకూడదు. ఆయన ఒప్పుకోలేదు, పారిపోయాడు. ఆయన వస్త్రం ఏం పట్టుకుందో, షర్ట్ పట్టుకుందో, ప్యాంట్ పట్టుకుందో, లేదా పై ఒక అంగిని పట్టుకుందో, పట్టేసుకొని మాట్లాడుకుంటే ఏం చేస్తాడు? ఆయన ఆ వస్త్రాన్ని విడిపించుకొని పారిపోయాడు. ఈరోజు అలా పారిపోయాడు ఉన్నాం మనం. పారిపోతున్నావా? మనమే ఆన్ చేసి పెట్టుకుంటున్నావా? చెప్పండి.
ఆరిపోయేలాగా మనం ఉంటే దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసు ఆయన ఎక్కడ పెట్టాడు జోసెఫ్ని? యోబు గ్రంథం 37 ప్రకటన ఎక్కడ పెట్టాడు? ఆ రాయబడి ఉంది. మరొకసారి ఆ మాట చదవడానికి ప్రయత్నించారు. యోబు గ్రంథం 36 నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా పాపానికి ఎవరైనా ప్రేరేపిస్తే యజమానులు మనం ఏం చేయాలి తెలుసా? ఆరిపోవాలి, ఒప్పుకుంటుంది. 2 తిమోతి రాసిన పత్రిక పౌలు గారు తన ఆత్మీయ కుమారుడు చెప్తున్న మాట 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదవడానికి మనం ప్రయత్నం చేయాలి. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. దేవునికి స్తోత్రం. యవ్వనేచ్ఛల నుండి, యవ్వన కోరికల నుండి ఏం చేయాలి? మనము పారిపోవాలి. యేసేపు ఏమయ్యాడు? పారిపోయాడు ఆ పాపానికి ఒప్పుకోకుండా. అందుకే దేవుడు చూశాడు, సింహాసనంలో కూర్చోబెట్టాడు. ప్రియా సోదరి సోదరుడా, పాపుల ద్వారా అయినా, భార్యల భర్తల ద్వారా అయినా, మన పైన నాయకుల ద్వారా అయినా ఈ పాపాన్ని ప్రేరేపించేది ఎవరంట? అపవాది. ఎవరండి చెప్పండి? అపవాది. పాపుల ద్వారా అయినా, మన భార్య ద్వారా, భర్త ద్వారా అయినా, మన పైన నాయకుల ద్వారా అయినా పాపాన్ని ప్రేరేపించేది ఎవరు? అపవాది ప్రేరేపిస్తారు. కనుక ఆ ప్రేరేపణకి మనము లోను కాకుండా జీవించినట్లయితే మన స్థితిని ఉన్నతంగా పెట్టుకోగలం, అనేకులకి ఆశీర్వాదకరంగా మారగలం, పరలోక మేలుతో నింపబడగలం. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. అలాగే నాలుగోదిగా సాతానుడే మనల్ని ప్రేరేపిస్తాడు. చూడండి, పాపుల ద్వారా ప్రేరేపిస్తాడు. పాపుల ద్వారా ప్రేరేపించినప్పుడు మనం లోను కాకపోతే, భార్య ద్వారా భర్త ద్వారా ప్రేరేపిస్తాడు. భార్య ద్వారా భర్త ద్వారా మనం లోను కాకపోతే, మన పైన నాయకుల ద్వారా ప్రేరేపిస్తాడు. మన పైన నాయకుల ద్వారా మనం ఆ పాపానికి ప్రేరేపించబడకపోతే వాడే మన దగ్గరకు వస్తాడు. దేనికి? పాపానికి ప్రేరేపించిన. ఎలా అని చూస్తే మన ద్వారే మన హృదయమే పాపానికి ప్రేరేపించేటట్టు చేస్తాం. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలు అపోస్తల కార్య గ్రంథం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, అననీయ సఫీరాలు అనే 2 భార్యాభర్తలు ఉన్నారు. ఆనాటి కాలంలో అనేక మంది విశ్వాసులు వాళ్ళ స్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర తెచ్చి సేవ చేయమని అప్పగిస్తా ఉన్నారు. ఆ దినాలలో అననీయ సఫీరాలు కూడా వారి పొలమును అమ్మేశారు. భార్య తెలియకుండా భర్తకు తెలియకుండా భార్య కొంత దాచిపెట్టి వేసుకున్నారు. ఆ సొమ్మును తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు. అపోస్తుల పేతురు దగ్గర తెచ్చారు. పేతురు దగ్గర తెచ్చి, అయ్యా మేము పొలం అమ్మాము, ఇది దేవుని సేవకు అన్నారు. అప్పుడు పేతురు గారు అంటున్నాడు, అననీయ, ఇప్పుడు నువ్వు తెచ్చావే, ఇంతకైనా నువ్వు అమ్మింది ఈ ధనానికైనా అని అడిగాడు. వెంటనే అననీయ ఏమన్నాడు తెలుసా? ఇంతకైనా అయ్యా అమ్మింది. ఎంతకు అమ్మాడు? చాలా ఎక్కువగా అమ్మాడు. కొంత దాచుకున్నాడు, కొంత తెచ్చిచ్చాడు. ఎందుకు అమ్మావంటే ఏమన్నాడు? ఇంతకే అన్న. వెంటనే పేతురు గారు ఏమంటున్నాడు? అపోస్తల కార్య గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యం చదువు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును. ఎవరు ప్రేరేపిస్తున్నాడు ఇక్కడ? అబద్ధం. ఎవరికి చెప్తున్నాడు? అననీయ ఎవరితో చెప్తున్నాడు? దైవజనుడైన పేతురుకు చెప్తున్నాడు, ఎంతకేమయ్యా అమ్మిందని. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పేతురు నుంచి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా?
ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకుంటున్నావు? ప్రియా సోదరి సోదరుడా, ఎవరు ప్రేరేపిస్తున్నారు? సాతానుడు ప్రేరేపిస్తున్నాడు. ఎలా ప్రేరేపించాడు? అబద్ధం చెప్పి. అబద్ధం చెప్పారు. అబద్ధం చెప్పారు. ఎవరు అది చెప్పేది? ఎవరు అలా ప్రేరేపించేది? అబద్ధం చెప్పమని ప్రేరేపించేది ఎవరు? సాతానుడు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చూస్తే వాడు అబద్ధాలకు జనకుడై ఉన్నాడు. యోహాను సువార్తలో ఆయన చెప్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చదివి, వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? అబద్ధాలకు జనకుడు అయి ఉన్నాడు. కాబట్టి మనం అబద్ధం చెప్తున్నామంటే ఎవరు ప్రేరేపిస్తున్నారు అబద్ధాన్ని? గుర్తుపెట్టుకో. సింపుల్ గా ఆడేస్తున్నాం మనం. చాలా అబద్ధాలు సింపుల్ గా ఆడేస్తున్నాం. ఆడవారు అబద్ధం ఆడితే ఎట్లుండదంట? ఎట్లుండదని చెప్పండి. వాడు కట్టినట్టు ఉంటదంట, అతుక్కున్నట్టు ఉంటుంది. మగవారు అబద్ధం చెప్తే అంటే అంత తెలిసిపోతుంది అనమాట. హోల్స్ కనపడుతుంది. అది ఈ లోకంలో సామెతలు కానీ దేవుని దగ్గర సరిపడదు. సాతానుడు మనల్ని ప్రేరేపిస్తాడు. ఎలా ప్రేరేపిస్తాడు చెప్పండి? అబద్ధం చెప్పు, అబద్ధం చెప్పు. అబద్ధం చేత మనల్ని ప్రేరేపిస్తాడు. నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే పాపానికి, చెప్పండి, పాపానికి ప్రేరేపించబడుతున్నావు. యేసయ్య కొత్త నిబంధన గ్రంథంలో ఏమన్నాడు? అవునంటే అవును, మీ మాట కాదంటే. అంతకంటే ఎక్కువగా వస్తుందంటే అది అపవాది నోటిలో నుంచి వస్తుంది. అనగా అపవాది ద్వారా ఆ మాటలు వస్తున్నాయి. నేను మనం చాలా జాగ్రత్తగా. సాతానుడు మనల్ని ప్రేరేపిస్తాడు. నీ భార్యకి తెలియకుండా, నీ భర్తకి తెలియకుండా, నీ తల్లిదండ్రులకు తెలియకుండా, నీ ఇంటి వారికి తెలియకుండా ఏదో చెడిపోయిన పనులు చేస్తూ ఉంటాం, చేయకూడని పనులు చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు భార్య కానీ, భర్త కానీ, ఇంటి వారి కానీ, తల్లిదండ్రులు కానీ, రక్త సంబంధం కానీ అడిగినప్పుడు నువ్వు చెప్పే మాటలు ఏం తెలుసా? అబద్ధం చెప్పాను అని మనసులో ఒక ప్లాన్ చేసుకుంటాం. ఈ ప్లాన్ ఎవరు చేస్తున్నారు? సాతానుడు నీకు ప్రేరేపణించి చేపిస్తున్నాడు. జాగ్రత్త. ముగిస్తున్నాను ఒక మాట. అపవాది ప్రేరేపణ కలిగి చేస్తాడు పాపాన్ని. ఆదాములను దేవుడు సృష్టించి ఏదోను తోటను కలిగి చేసి సమృద్ధిని ఆశీర్వాదం ఇచ్చి ప్రతి చల్లపూట దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి ఆదాములతో స్నేహం చేస్తున్నాడు. ఇలా ఉంటూ ఉండగా ఒకనాడు అపవాది ఏం చేశాడు? ఎక్కడికి వచ్చేసాడు? ఏదో తోటలోకి సర్ప రూపంలో వచ్చేసాడు. ఇప్పుడు ఏమంటున్నాడు మనం చదవడానికి, ఆ పాపాన్ని ఎలా ప్రేరేపిస్తున్నాడు మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి మాట. ఆదికాండము 3వ అధ్యాయము 2వ వాక్యం చదువుకున్నాం. మొదటి వాక్యం చదువుకున్నాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భుజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను కూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో నేను. సర్పము అనగా సర్ప రూపములో అపవాది వచ్చి ఇలా పలుకుతున్నాడు. ఈ తోట చెట్లలో ఉన్నటువంటి పళ్ళను దేని తినకూడదా అని స్త్రీతో అడుగుతున్నాడు. ఆ స్త్రీ చెప్తుంది, హవ్వ చెప్తుంది, తోట చెట్ల ఫలాలన్నీ తినవచ్చు గాని తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలాలు తినకూడదు. తినమన మేమేమవుతాం? చనిపోతాము నిశ్చయముగా అని దేవుడు చెప్పున్నాడు
కనుక మేము తోట మధ్యలో పండును తినము అని హవ్వ చెబుతూ ఉంటే, సాతానుడు సర్పరూపంలో ఎలా ప్రేరేపిస్తున్నాడు పాపానికి? సావనే సావులు, ఏలనగా మీరు వాటిని తిని తినమన మీ కన్నులు తెరవబడిన నీవు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వల్ల ఉందిర నీవు దేవునికి తెలియనని నీతో చెప్పగా. అంటే ప్రేరేపిస్తున్నాడు. మీరు గాని ఈ తోట మధ్యలో ఉన్న పండ్లు గాని తిన్నట్లయితే మంచి చెడుని తెలుసుకుంటారు, తెలివి వచ్చేస్తుంది, జ్ఞానం వచ్చేస్తుంది, తర్వాత ఎలా ఉంటారు? దేవతల్లాగా ఉంటారు. ప్రేరేపణ, సాతానుడు ప్రేరేపణ. నువ్వు గాని నాతో సహకరిస్తే ఈ నెట చూసుకుంటానో తెలుసా? నీ ఆయన్ని వదిలిపెట్టి, నీ దేవుణ్ణి వదిలిపెట్టి నా మాటినిగా నాకు కూడా వచ్చావా? నేను ఎట చూసుకుంటాను తెలుసా? దేవతలా చూసుకుంటాను. చెప్పేవాళ్ళు లేరనుకుంటావా? ఉన్నారు లేదా? ఆ పద్ధతిలో అపవాది ఆ స్త్రీని ప్రేరేపిస్తున్నాడు. నీ జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది, వివేకం వస్తుంది, దేవదూతలాగా ఉంటావు, కనుక నా మాట విని ఆ పళ్ళు తినేసేయి అని ప్రేరేపించగా అవ్వ తీసుకొని పళ్ళు తిని కొన్ని పళ్ళు ఎత్తుకుపోయి తన భర్త అయినా ఆదాముకి పెట్టింది. ఇద్దరు తిన్నారు. దేవతలైనారా దిగంబరులైనా? దిగంబరులై ఒకరినొకరు చూసుకొని సిగ్గుపడి వెళ్ళిపోయినారు. చెట్ల చాటుకు వెళ్ళిపోయినారు. దేవుడు వచ్చాడు, సల్లపూట పిలుస్తున్నాడు, ఆదామవ్వ అని పిలుస్తుంటే వాళ్ళు ఎక్కడున్నారు? చెట్ల చాటున్నారు. ఇప్పుడు ఆదామవ్వ అనగానే భయపడిపోయాడు. భయం వచ్చేసింది, సిగ్గు వచ్చేసింది. దేవుని ఆశీర్వాదం దూరం అయిపోయింది, దేవుని సన్నిధి దూరం అయిపోయింది, దేవుడితో సంబంధం దూరం అయిపోయింది. దేవుడు చూశాడు, వారిని శపించాడు. తోటలో ఉన్న ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు. ఆ తోటలో నుంచి వెళ్ళగొట్టాడు దేవుడు. అగ్ని కంచి వేసేశాడు, ముళ్ళ పొదలు మురిపించాడు. ఇక నీవు కష్టం చేసి చెమటూర్చి భూమిని దిన్ని పంట తినాలి. స్త్రీతో చెప్తున్నాడు, నువ్వు ప్రసవ వేదన పడి పిల్లల్ని కనాలి అని చెప్పి. ఆ సర్పంతో చెప్పాడు, నీవు వారిని మడి మీద కాటేస్తే వారిని తల మీద కొడతారు అని చెప్పించాడు. సమాధానం ఉన్నారా ఏదోన తోటలో? సంతోషం ఉన్నారు ఏదోన తోటలో? ఆశీర్వాదకరమైన ఏదోన తోటలో ఉన్నారు లేదా? ఎప్పుడైతే సాతానుడు యొక్క ప్రేరేపణ లోనైపోయాడు, ఆ పాపానికి లోనైపోయాడు, ఆశీర్వాదం అంతా కోల్పోయారు, మరణాన్ని తెచ్చుకున్నాడు. తెలుస్తున్నా వాక్యం పెడుతున్నా నీవు నేను మనం పాపం మనల్ని ప్రేరేపించినప్పుడు మనం ఏం చేయకూడదంట? ఒప్పుకో. ఇప్పుడు చెప్పండి, ఎవరు ప్రేరేపిస్తే పాపానికి మనం ఒప్పుకోకూడదు? పాపులైన మనుషులు మనల్ని ప్రేరేపించినప్పుడు ఒప్పుకోకూడదు. ఒప్పుకొని పాపం చేసిన అమ్మునోని జీవితం పతనం అయిపోయింది. అలాగే నీ భార్యలు కానీ భర్తలు కానీ పాపానికి ప్రేరేపిస్తే మనం ఒప్పుకోకూడదు, నష్టపోతాం, శ్రమలు దుఃఖాలు ప్రాప్తిస్తాయి. మూడోదిగా మన పైన నాయకులు పాపానికి మనల్ని ప్రేరేపిస్తే మనం ఏం చేయకూడదు? ఒప్పుకోకూడదు. ఒకవేళ అలా ఒప్పుకుంటే మన జీవితం ఎంతో ఆశీర్వాదానికి పోతాం. ఒప్పుకోకుండా దేవుడి చిత్తాన్ని నెరవేరిస్తే ఏసేపులాగా ఉన్నతంగా మనం. నాలుగోది, సాతానుడు అబద్ధం రూపాన్ని లేదా దేవుని ఆజ్ఞను ధిక్కరించే రీతిగాను మనల్ని ప్రేరేపించినప్పుడు మనము ఏం చేయాలంట? చివరిగా మనం చదివాం కదా, మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం ప్రకారం మాట చదివి మనం త్వరపడి ఎవరి మీద నేను హస్త నిక్షేపణము చేయకము, పరుల పాపమును పాలువాడి ఉండకము, నీవు పవిత్రుడిగా ఉండునట్లు చూచుకున్నాము. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రతి రోజు మనం ఎలా ఉండాలంట? పవిత్రులుగా ఉండినట్లుగా మనం ఏం చేయాలి? చూసుకుంటూ మన జీవితాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. పాపులు ప్రేరేపించిన నీ భర్త నీ భార్య నిన్ను ప్రేరేపించిన
నీ పైన నాయకుల్ని ప్రేరేపించిన, సాతానుడు ఏ రూపంలో నేను ప్రేరేపించిన పాపానికి ఒప్పుకోకుండా పవిత్రతను కాపాడుకుంటూ ప్రభువు అక్కడి వరకు మనం ఫలిద్దాం, మనం ఆశీర్వదించగలం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.